హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణి. వెల్కమ్ టు తెలుగు డే ఎర్నర్. ఈ వీడియోలో నేను మీకు క్రిప్టో కరెన్సీలో ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటి, మనం ఫ్యూచర్ ట్రేడింగ్ని ఎలా చేయాలి, దీన్ని యూజ్ చేసి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయి, అలాగే మనకి లివరేజ్ ఇస్తూ ఉంటారు కొన్ని ఎక్స్చేంజెస్. సో ఆ లివరేజ్ని ఉపయోగించి మనం ఎలా ట్రేడింగ్ చేయాలి, అసలు ఈ లివరేజ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది కంప్లీట్గా చెప్తాను. మీరు కనుక క్రిప్టో కరెన్సీకి ఫస్ట్ టైం అయితే సో మీకు బిగినర్ అయినా సరే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అర్థమవుతాయి. నేను మీకు బైనాన్స్లో ఫ్యూచర్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వేరే ఇతర ఎక్స్చేంజెస్లో కూడా మీరు ఈ విధంగానే ట్రేడింగ్ చేయొచ్చు. బట్ మీకు ఒక కంప్లీట్ నాలెడ్జ్ కోసం నేను ఈ విధంగా మొబైల్లో రికార్డ్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా, ఏదైనా టాపిక్ మీద వీడియో కావాల్సి వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు కొత్త ఎయిర్ డ్రాప్స్ వస్తూనే ఉంటాయి. ఆ ఎయిర్ డ్రాప్స్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, అలాగే మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఎర్న్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీరు ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి రూపాయి కూడా అది మీ ఓన్ రిస్క్ మీద ట్రై చేయండి. ఎవరో చెప్పారు అని చెప్పి మీరు ట్రేడింగ్ అయితే చేయొద్దు. ఓకే, సో ఇదొక నోట్ లాగా తీసుకోండి. ఇప్పుడు నేను మీకు ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే మనం క్రిప్టో కరెన్సీ యొక్క మార్కెట్ యొక్క డైరెక్షన్ని అనలైజ్ చేసి ప్రిడిక్ట్ చేయడం. అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ని ప్రిడిక్ట్ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ ఉంది అనుకోండి, ఆ కాయిన్కి ఒక ప్రైస్ ఉంటుంది కదా. సో ప్రెజెంట్ ఇప్పుడు ఒక బిట్ కాయిన్ తీసుకుంటే సో 50 లక్షలు ఉంది అనుకోండి. సో ఆ 50 లక్షలు అనేది ఇప్పుడున్న ప్రైస్. ఇక్కడ నుంచి ఆ 50 లక్షల కన్నా ఎక్కువ పెరుగుతుంది అని చెప్పి ప్రిడిక్ట్ చేయొచ్చు. అలాగే 50 లక్షల కన్నా తక్కువ దిగిపోతుంది అని చెప్పి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఆ కాయిన్ యొక్క వాల్యూ అనేది పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని చెప్పి ప్రిడిక్ట్ చేయడాన్ని మనం ఫ్యూచర్ ట్రేడింగ్ అని చెప్తూ ఉంటాం అనమాట. నథింగ్ బట్ మన ఆ కాయిన్ యొక్క ఫ్యూచర్ ప్రైస్ అనేది ప్రిడిక్ట్ చేయడాన్ని ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ అని చెప్తాం. సో మీకు ఇప్పుడు అర్థమైంది, ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ ఎలా చేయాలని చెప్తాను. అంతేకాకుండా మనకి లివరేజ్ అంటూ ఇస్తుంటారనమాట. సో ఈ లివరేజ్ని ఉపయోగించి మనం ఎలా ట్రేడ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక $10 ఉంది అనుకోండి. ఈ $10 ఉపయోగించి మనం ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిట్ ఎక్కువ ఉండదు, అలాగే రిస్క్ అనేది కూడా తక్కువ ఉంటుంది అనమాట. ప్రాఫిట్ ఎక్కువ ఉండదు, రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది. సో రిస్క్ కూడా ఏముండదు. సో ఈ $10 ఉపయోగించి మనం ఎంతసేపు ట్రేడ్ చేసినా కానీ మనకు ఎక్కువ ప్రాఫిట్ ఉండదు, ఎక్కువ రిస్క్ ఉండదు. సో దీనివల్ల మనం ఎక్కువగా ఎర్న్ చేయలేం కాబట్టి మనం లివరేజ్ అంటూ తీసుకోవచ్చు. సో ఈ లివరేజ్ ఎలా ఉపయోగపడుతుందంటే, కొన్ని కాయిన్స్ మీద 100x వరకు ఇస్తారు, కొన్ని కాయిన్స్ మీద 25x 20x, ఆ ఎక్స్చేంజ్ని బట్టి ఆ కాయిన్స్ని బట్టి ఈ లివరేజ్ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. సో లివరేజ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక $10 ఉన్నాయి అనుకోండి. సో ఈ $10 ఉపయోగించి మనం ట్రేడ్ చేస్తే పెద్ద ప్రాఫిట్ ఉండదు కాబట్టి మనం ఒక 10x 100x 20x సో ఇలా అయితే లివరేజ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100x లివరేజ్ అనేది తీసుకున్నారనుకోండి, 10 × 100 ఎంత అవుతుంది? 1000. సో ఈ $1000తో మనం ఈ ట్రేడింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ లివరేజ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనం తక్కువ క్రిప్టో కరెన్సీతోనే ఎక్కువ వాల్యూమ్లో మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక $1 ఉంది అనుకోండి. ఈ $1 ఉపయోగించి మనం ఒక 10x లివరేజ్ తీసుకున్నాం అనుకోండి. ఈ 10x లివరేజ్ ఏంటి అంటే, సో 1 × 10 అంటే 10 రెట్లు మనకున్న వాల్యూమ్ని పెంచుతుందనమాట. 1 × 10 ఎంత? $10తో మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర అదే $1 ఉంది, 100x లివరేజ్ తీసుకున్నారనుకోండి. 1 × 100 ఎంత అవుతుంది? $100తో మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇదే విధంగా మనం ఒక 25x 30x సో ఇలా ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇచ్చిన లివరేజ్, అలాగే ఎక్స్చేంజెస్ టు ఎక్స్చేంజెస్ ఈ లివరేజ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారనమాట. సో $10 ఉంది, మీరు ఒక 100x లివరేజ్ తీసుకుంటే 10 × 100 ఎంత? 1000 USDTతో మనం ఈ లివరేజ్ తీసుకున్నాం కాబట్టి మనం వాటితో అయితే ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. మన ఎంత లివరేజ్ ఎక్కువ తీసుకుంటే అంత రిస్క్ ఉంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. అంత ప్రాఫిట్స్ గెయిన్ చేయాలనుకుంటున్నామో అంతే రిస్క్ కూడా ఉంటుంది. ఓకే, సో ఈ లివరేజ్ మనం ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ రిస్క్ అండ్ ప్రాఫిట్ రేషియో అనేది మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే మన అమౌంట్ని లాస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నేను మీకు బైనాన్స్లో ట్రేడింగ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి, ఇప్పటివరకు మీరు ఒక బైనాన్స్ అకౌంట్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ లింక్ కూడా నేను ఆ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఫ్యూచర్ ట్రేడింగ్ ఎలా చేయాలని చెప్తాను. ఓకే, సో ఇంకా బైనాన్స్ గురించి మీకు ఏమీ తెలియనట్లయితే బేసిక్ వీడియోస్ అయితే చేశాను నేను. ఆ వీడియోస్ వాచ్ చేసి మీరు బైనాన్స్ గురించి కాస్త అయితే తెలుసుకోండి. ఆ తర్వాత ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి అయితే తెలుసుకోండి. సో ఇప్పుడు నేను బైనాన్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి కింద చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ కిందలో మనకి వాలెట్స్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్పాట్ వాలెట్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తున్నాను. నాకు స్పాట్ వాలెట్లో వచ్చేసి USDT $155 ఉంది, XRP $108 ఉంది, అలాగే శాండ్ టోకెన్స్, అలాగే XR
ఎక్స్ఎల్ఎం, జిఆర్టీ, బిఎన్బి. సో ఇలాంటి కొన్ని కాయిన్స్ అయితే నేను హోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ దగ్గర అమౌంట్ అయితే ఉండకపోతే మీరు ఈ అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా నేను డిపాజిట్ ప్రాసెస్ కూడా ఇంతకుముందు నేను వీడియోస్లో అయితే చేశాను. మీరు ఏదైతే ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ని డిపాజిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ మీరు ఫ్యూచర్ ట్రేడింగ్లో చేయాలి అనుకుంటే ఒక 1000 రూపీస్ సంబంధించిన యూఎస్డిటీ అనేది మనం ఇందులో డిపాజిట్ చేసుకోవాలన్నమాట. సో లేదా వేరే కాయిన్స్ ఏవైనా సరే మనం డిపాజిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో Wazirx కానీ లేదా Coinmarketcap కానీ లేదా వేరే ఎక్స్చేంజెస్ కానీ మీరు ఈ బైనాన్స్కి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంచుకోండి. ఆ తర్వాత మనం ఇప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలని చెప్తాను. ఇక్కడ మనకి ఫ్యూచర్స్ అని చెప్పి కింద అయితే కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మెయిన్గా ఒక 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. యూఎస్డిటీ ఎం ఫ్యూచర్స్, అలాగే కాయిన్ ఎం ఫ్యూచర్స్, అలాగే ఆప్షన్స్, అలాగే బ్యాటిల్ అని చెప్పి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం యూఎస్డిటీ ఎం అలాగే కాయిన్ ఎం ఫ్యూచర్స్ గురించి అయితే తెలుసుకుందాం. తర్వాత వచ్చే వీడియోస్లో నేను ఆప్షన్స్ అలాగే బ్యాటిల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ రెండాట్ల గురించి తెలుసుకుందాం. ఓకే, సో యూఎస్డిటీ ఎం ఫ్యూచర్స్ అంటే మన యూఎస్డిటీ ఉంటుంది కదా, ఆ యూఎస్డిటీతో మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీటీసీ బై యూఎస్డిటీ, ఎక్స్ఆర్పీ బై యూఎస్డిటీ, శాండ్ బై యూఎస్డిటీ. సో ఈ విధంగా మన యూఎస్డిటీతో ఒక కాయిన్ని ఫ్యూచర్ ట్రేడింగ్లో ట్రేడ్ చేయడాన్ని యూఎస్డిటీ ఎం ఫ్యూచర్స్ అని చెప్పి అంటాం. మరి కాయిన్ ఎం ఫ్యూచర్స్ అంటే ఏంటి? కాయిన్ ఎం ఫ్యూచర్స్ అంటే డైరెక్ట్గా మనం కాయిన్తోనే ట్రేడింగ్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బీటీసీ ఉందనుకోండి, బీటీసీతోనే మనం కాయిన్ని ట్రేడ్ చేస్తున్నాం అనమాట. ఎక్స్ఆర్పీ ఉంటే ఎక్స్ఆర్పీని డైరెక్ట్గా ఫ్యూచర్స్లో మనం ట్రేడ్ చేస్తాం. లేదా శాండ్ ఉంటే శాండ్ని డైరెక్ట్గా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తాం. ఈ విధంగా మనం డైరెక్ట్గా కాయిన్తో ట్రేడింగ్ చేయడాన్ని కాయిన్ ఎం ఫ్యూచర్స్ అని, అలాగే మన యూఎస్డిటీతో మన కాయిన్స్ని ట్రేడ్ చేయడాన్ని యూఎస్డిటీ ఎం ఫ్యూచర్స్ అని చెప్పి అంటారనమాట. ఇప్పుడు మనం ఈ ట్రేడింగ్ చేయడానికి మన దగ్గర ఫ్యూచర్స్లో అమౌంట్ అయితే ఉండాలి. దీనికోసం నేను ఇక్కడ వాలెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అమౌంట్ అయితే ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో సో అంత అమౌంట్ని మనం ఫ్యూచర్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. పైన స్పాట్ వాలెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద ఫండింగ్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మనం యూఎస్డిటీ ఎం ఫ్యూచర్స్లోకి అయితే ట్రేడ్ చేస్తున్నాం. యూఎస్డిటీ ఎం ఫ్యూచర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద కాయిన్ అయితే అడుగుతుంది. బీటీసీ తీసేసి మీ దగ్గర యూఎస్డిటీ ఉంటుంది కాబట్టి యూఎస్డిటీ సెర్చ్ చేసి యూఎస్డిటీ పెట్టండి. తర్వాత ఇక్కడ మీరు ఎంత యూఎస్డిటీని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అడుగుతుంది. మీ దగ్గర $100 ట్రేడ్ చేయాలనుకుంటే $100ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. $10 అయితే $10ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఒక $100 అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసాను. సో ఇక్కడ మనకి స్పాట్ వాలెట్ నుంచి ఫ్యూచర్ వాలెట్లకి అమౌంట్ అయితే వచ్చేసాయి, ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా మనం స్పాట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫ్యూచర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కాయిన్స్ని అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీటీసీ అయితే బీటీసీ బై యూఎస్డిటీ, అలాగే ఎక్స్ఆర్పీ ఉంటుంది, అలాగే శాండ్ ఉంటుంది, అలాగే ఎల్ఐస్ ఉంటుంది. సో ఇలా మీకు నచ్చిన కాయిన్స్ మీద అయితే మీరు సెర్చ్ చేసుకుని మీరు ట్రేడింగ్ అయితే చేయొచ్చు అనమాట. నేనైతే కొన్ని కాయిన్స్ మీద అయితే ఆల్రెడీ ట్రేడ్ చేసి ఫేవరెట్స్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఆ కాయిన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుని దాని గ్రాఫ్ గమనించి మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడు బీటీసీ బై యూఎస్డిటీలో ట్రేడింగ్ అయితే చేసి చూపిస్తాను. బీటీసీ బై యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనం కొన్ని ఆప్షన్స్ గురించి చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. అవేంటంటే ఇక్కడ చూడొచ్చు మనకి క్రాస్ అని చెప్పి, అలాగే 10x అని చెప్పి కనిపిస్తుంది కదా. ఫస్ట్ దాన్ని మార్జిన్ మోడ్ అంటారు, తర్వాత దాన్ని లివరేజ్ అంటారు అనమాట. సో మార్జిన్ మోడ్ అయితే క్లిక్ చేస్తాం. క్రాస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మార్జిన్ మోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి క్రాస్ అలాగే ఐసోలేటెడ్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఐసోలేటెడ్ అంటే ఏంటో చెప్తాను. ఐసోలేటెడ్ అంటే మన ఫ్యూచర్స్లో మనం ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం, $100 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. వీటిలో నేను ఒక ట్రేడింగ్ కోసం జస్ట్ ఒక $20 అనేది ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. ఈ $20 యూజ్ చేసి మాత్రమే నేను ట్రేడింగ్ అయితే చేస్తాను. ఒకవేళ లాస్ వచ్చినా సరే నేను ఈ $20 మాత్రమే లాస్ అవుతాను. ఓకే, సో ఇటువంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనం లాస్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ప్రాఫిట్ వస్తే ఈ $20 సంబంధించి వస్తుంది, లేదా లాస్ వస్తే ఈ $20 మాత్రమే లాస్ అవుతాను. సో మిగిలిన నా వాలెట్లో ఉన్న $80 ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా. మనం ఎంతైతే ట్రేడింగ్లో ఇన్వాల్వ్ చేస్తున్నానో అది 10 కావచ్చు, లేదా 20 కావచ్చు, లేదా $30 కావచ్చు, ఆ అమౌంట్ మాత్రమే నేను లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది తప్ప నా వాలెట్లో ఉన్న అమౌంట్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అదే ఒకవేళ మనం క్రాస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీ దగ్గర వాలెట్లో ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక $100 ఉంది అనుకోండి. ఇందులో మీరు ఒక $20 అనేది ట్రేడింగ్లో ఇన్వాల్వ్ చేశారు. లాంగ్ పొజిషన్ కావచ్చు, షార్ట్ పొజిషన్ కావచ్చు.
సో ట్రేడింగ్లో ఇన్వాల్వ్ చేసిన తర్వాత అయితే ప్రాఫిట్ ఈ $20 సంబంధించి వస్తుంది. అలాగే లాస్ వచ్చినప్పుడు ఈ $20 కూడా లాస్ అవడంతో పాటు మీ వాలెట్లో ఎంతైతే మిగిలి ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ సపోర్ట్ అమౌంట్ కింద యాడ్ అయ్యి వాటిని కూడా లాస్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే $100 ఉంది కదా, $100లో నేను $20 అనేది ట్రేడింగ్లో ఇన్వాల్వ్ చేశాను. సో అంటే నా వాలెట్లో ఇంకెంత ఉంటుంది, $80 అనేది నా వాలెట్లో ఉంటుంది. $20 అనేది ఏమో ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ $20 ట్రేడింగ్లో ఇన్వాల్వ్ పోయినాయి అనుకోండి. పోవడంతో పాటు మిగిలిన వాలెట్లో $80 ఉన్నాయి కదా, ఇవి సపోర్ట్ అమౌంట్ కింద యాడ్ అయిపోయి వీటిని కూడా లాస్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో అది మన క్రాస్ యొక్క రిస్క్ అనమాట. మార్జిన్ మోడ్లో ఐసోలేటెడ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచి ఆప్షన్. నేను ప్రస్తుతానికైతే క్రాస్ అనే ఆప్షన్లోనే ట్రేడింగ్ అయితే చేస్తున్నాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ 10x అని చెప్పి కనిపిస్తుంది కదా, దీన్ని లెవరేజ్ అంటారనమాట. సో ఇక్కడ మనం లెవరేజ్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఓకే, సో మీకు ఇక్కడ మ్యాక్సిమం 20x కన్నా తక్కువే తీసుకోండి. ఓకే, స్టార్టింగ్ పొజిషన్ కాబట్టి 10xతో మీరు స్టార్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు 20x దాకా వెళ్ళొచ్చు. ఓకే, మీరు ఇంకా తక్కువ తీసుకుంటే ఇంకా మంచిది. ఓకే, సో మీరు ఎంత తక్కువ రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది మీకు. ఓకే, నేను 20x అనేది లెవరేజ్ తీసుకుని కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఈ లెవరేజ్ అంతా తెలుసుకున్న తర్వాత ఇక్కడ మార్కెట్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ లిమిట్ ఆర్డర్ అలాగే మార్కెట్ ఆర్డర్ మిగిలిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటి, లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి తెలుసుకుందాం. మార్కెట్ ఆర్డర్ అంటే మీరు ఇప్పుడు మార్కెట్లో ఆ కాయిన్ ప్రైస్ అయితే ఎంత అనేది ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్కి ఎగ్జాక్ట్గా మనం ట్రేడింగ్ అనేది ఓపెన్ చేయడం. అలాగే లిమిట్ ఆర్డర్ అనుకోండి, మనం ఒక ప్రైస్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రైస్ టచ్ అయిన తర్వాత ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు 61,108.2 అనేది ఇక్కడ మనకి లిమిట్ ఆర్డర్ కింద పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొద్దు $61,100కి టచ్ అయినప్పుడు మనకి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఈ విధంగా మనం మార్కెట్ యొక్క ప్రైస్ అనేది ఎంటర్ చేసుకుని మనం ట్రేడింగ్ అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతానికైతే నేను మార్కెట్ ఆప్షన్లో పెడుతున్నాను, వీడియో మనకి తొందరగా కావాలి కాబట్టి. అలాగే ఇక్కడ బీటీసీ అలాగే USDT ఉంటుంది, మనం USDT అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎంత అమౌంట్ అయితే ట్రేడింగ్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక $100 అయితే 100 అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు $20 సంబంధించిన ట్రేడింగ్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నాను, 20 అయితే ఎంటర్ చేశాను. సో లేదంటే మీరు ఇక్కడ స్లైడర్ ఉంది కదా, సింపుల్గా ఈ స్లైడర్ని మీరు ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ సో ఈ విధంగా మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ఇప్పుడు $20తో ట్రేడ్ చేస్తాం. అలాగే 20x అనేది లెవరేజ్ తీసుకున్నాం. సో టోటల్ ట్రేడ్ ఎంత అయింది, $400 సంబంధించిన ట్రేడింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఓపెన్ లాంగ్ అలాగే ఓపెన్ షార్ట్ అని చెప్పి కనిపిస్తుంది. ఓపెన్ లాంగ్ అంటే మనకు ఉన్న పొజిషన్ బట్టి, అంటే ఇప్పుడు పొజిషన్ తీసుకుంటాం కదా, ఆ పొజిషన్ దగ్గర నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అంటే ఈ కాయిన్ వాల్యూ పెరుగుతుందని గెస్ చేస్తే మనం ఓపెన్ లాంగ్ అనేది తీసుకుంటాం. ఓపెన్ షార్ట్ అంటే మనం తీసుకున్న పొజిషన్ బట్టి మార్కెట్ అనేది డౌన్ అవుతుంది, ఈ కాయిన్ వాల్యూ డౌన్ అవుతుంది అని చెప్పి మనం ట్రేడ్ చేస్తే దాన్ని ఓపెన్ షార్ట్ అంటారనమాట. నథింగ్ బట్ కాయిన్ పెరుగుతుంది అనుకుంటే పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, కాయిన్ తగ్గుతుంది అనుకుంటే కింద ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా నేను ఓపెన్ లాంగ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఓపెన్ లాంగ్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు పొజిషన్స్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా పొజిషన్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తే మనం ప్రాఫిట్లో ఉన్నట్టు. ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా కార్డ్ వస్తుంది. సో దీన్ని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు నాకు ఈ విధంగా కార్డ్ షేర్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మన సబ్స్క్రైబర్స్ ఎర్న్ చేస్తున్నారని. సో ఇక్కడ చూడొచ్చు మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ మన సైజు అంటే మనం $366 యూజ్ చేసి ట్రేడ్ చేసాం. మనం ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసామో ఇక్కడైతే చూపిస్తుంది. $18.31 అనేది మనం ఇన్వెస్ట్మెంట్లో అయితే పెట్టామన్నమాట. ఎంట్రీ ప్రైస్ మనం ఈ మార్కెట్లోకి ఎప్పుడు ఎంట్రీ అయ్యాం అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఈ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు కరెంట్ ఉన్న కాయిన్ వాల్యూ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిన్ వాల్యూ కన్నా ఈ మార్కెట్ వాల్యూ అనేది పెరిగితే మనకి ఇక్కడ ప్రాఫిట్ చూపిస్తుంది. సో ఒకవేళ ఎంట్రీ ప్రైస్ కన్నా మార్కెట్ అనేది డౌన్ అయితే మనకి ఇక్కడ లాస్ చూపిస్తుంది అనమాట, ఈ విధంగా రెడ్ కలర్లో. అలాగే ఇక్కడ లిక్విడ్ ప్రైస్ అని ఉంటుంది. ఈ లిక్విడ్ ప్రైస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిన్ అనేది ఈ ప్రైస్కి టచ్ అయిన వెంటనే మన ట్రేడ్ క్లోజ్ అవుతుంది అని చెప్పి మనకి ఈ లిక్విడ్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ కాయిన్ ప్రైస్ అనేది ఇంతకు టచ్ అవ్వకూడదు. $44,598.58కి టచ్ అయితే మన ట్రేడ్ అనేది క్లోజ్ అవుతుంది, మన అమౌంట్ అంతా లాస్ అయిపోతామని చెప్పి లిక్విడ్ ప్రైస్ అనేది మెన్షన్ చేస్తుంది. అలాగే ఇక్కడ అడ్జస్ట్ లెవరేజ్ అని ఉంటుంది. ఈ లెవరేజ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే స్టాప్ లాస్ అలాగే ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే క్లోజ్ పొజిషన్ అని ఉంటుంది. అడ్జస్ట్ లెవరేజ్ మీద క్లిక్ చేసుకుని మీరు లెవరేజ్ కావాలనుకుని పెంచుకోవచ్చు అలాగే తగ్గించుకోవచ్చు అనమాట.
అలాగే ఇక్కడ స్టాప్ లాస్ అండ్ ప్రాఫిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టీపీ అలాగే ఎస్ఎల్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ టీపీ అంటే టేక్ ప్రాఫిట్, ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్ అనమాట. సో ఇది నేను సజెస్ట్ చేయను. సో మ్యాక్సిమం మీరు తీసుకోవాలి టేక్ ప్రాఫిట్ ఆ స్టాప్ లాస్ తీసుకోవాలనుకుంటే పొజిషన్ టీపీ ఆర్ ఎస్ఎల్ అని చెప్పి కనిపిస్తుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక ట్రిగ్గర్ ప్రైస్ అనేది పెట్టాలి. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, మన ఎంట్రీ ప్రైస్ కన్నా ఎక్కువ పెట్టాలి అనుకుంటున్నాం. సో 6.00 నేను 62,000 అయితే పెడుతున్నాను. సో 62,000 పెడితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో ఇందులో మనం ఇక్కడ ఒక 50% అనేది ఈ ప్రైస్ దగ్గర సెల్ చేయమని చెప్పి నేను పెట్టాను అనుకోండి. సో 50% అనేది ఈ ప్రైస్ టచ్ అవ్వగానే మనకి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మిగిలిన 50% అనేది మనం వేరే లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా పార్ట్స్ కింద అయితే పెట్టుకోవచ్చు. బట్ నేను ఏంటంటే పొజిషన్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఈ పొజిషన్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ అలాగే స్టాప్ లాస్ అని చెప్పి కనిపిస్తుంది. సో ట్రిగ్గర్ ప్రైస్ దగ్గర మనం ఎంతైతే ప్రాఫిట్ ఎర్న్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాఫిట్ అమౌంట్ టచ్ అవ్వగానే మనం ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ $62,000కి టచ్ అవ్వగానే నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేసేమనగానే $5 ప్రాఫిట్ వస్తుంది అనేది ఇక్కడైతే చూపిస్తుంది. అలాగే స్టాప్ లాస్ అని చెప్పి కనిపిస్తుంది. మనం ఎంతైతే అమౌంట్ పెట్టుకున్నామో దానికన్నా పడిపోతుంది అన్నప్పుడు మనం ఇక్కడ ఈ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మన ఎంటర్ ప్రైస్ కన్నా ఈ అమౌంట్ అనేది తక్కువ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ -30.38 రాగానే ఈ ట్రేడ్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ విధంగా మనం పెట్టుకుని కన్ఫర్మ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు 2 పొజిషన్స్ కూడా ఇక్కడ ఓపెన్ అయితే అయ్యాయి. సో ప్రస్తుతానికి అయితే 2 క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో ఇక్కడ పొజిషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం షార్ట్ పొజిషన్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మార్కెట్ అని ఉంది కదా, సో మార్కెట్లో పెట్టాను. అలాగే ఇక్కడ ఒక $20 అనేది సేమ్ నేను ట్రేడింగ్లో అయితే ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ $20 అయితే సెట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఓపెన్ షార్ట్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అంటే ఈ మార్కెట్ ప్రైస్కి నేను షార్ట్ పొజిషన్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు 2 పొజిషన్స్ కూడా నాకు ఓపెన్ అయినాయి అనమాట. సేమ్ షార్ట్ పొజిషన్లో కూడా మనం ఎంతైతే అమౌంట్ ఎంట్రీ తీసుకున్నామో, మన సైజు అంటే ఎంత లెవరేజ్ తీసుకున్నామో, ఎంట్రీ ప్రైస్ ఎంత, అలాగే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, అలాగే రిస్క్ ఎంత ఉంది, అలాగే లిక్విడేషన్ ప్రైస్ ఎంత ఉంది, ఇవన్నీ ఇక్కడైతే చూడొచ్చు. మెయిన్గా ఇక్కడ చూడండి, రిస్క్ ఎంత తక్కువ ఉంటే మనకి అంత మంచిదనమాట. మీరు లెవరేజ్ ఎక్కువ తీసుకునే కొలది ఈ రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఓకే, రిస్క్ అనేది మనం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సో ఇంకా ట్రేడ్ పొజిషన్ కూడా మనం ఇక్కడే చేసుకోవచ్చు. అంటే టేక్ ప్రాఫిట్, స్టాప్ లాస్ ఇవన్నీ కూడా ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నట్టే మనం ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. పొజిషన్ని క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లోజ్ పొజిషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ లాస్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది ఇక్కడైతే చూసుకుని మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసేసుకోవచ్చు. కన్ఫర్మ్ చేసేసిన తర్వాత మన పొజిషన్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇదే విధంగా మీరు కావాలనుకుంటే పై పొజిషన్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ క్లోజ్ పొజిషన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అయితే చేసేస్తున్నాను. కన్ఫర్మ్ సెల్ మీద క్లిక్ చేస్తాను. నా పొజిషన్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాలెట్స్ మీద క్లిక్ చేసి ఫ్యూచర్స్ ఆప్షన్లో చూడవచ్చు. సో ఇక్కడ 99.6 అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ట్రేడింగ్ చేయడం వల్ల కాస్త లాస్ అయితే అయ్యాను. సో ఇక్కడ ఆర్డర్ హిస్టరీలో చూసుకున్నట్లయితే మనకి నేను ఇంతకుముందు ప్రాఫిట్స్ ఎర్న్ చేసినవన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి అనమాట. ఈ విధంగా మనం ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ట్రేడ్ హిస్టరీలో చెక్ చేసుకున్నట్లయితే నేను ఎన్నిసార్లు ట్రేడ్ చేస్తాను, నాకు ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా వీటిని విత్డ్రా చేయడం కూడా చాలా సింపుల్గా మనం ఇక్కడ ఫ్యూచర్స్ నుంచి ఎలా అయితే స్పాట్ వాలెట్ నుంచి ఫ్యూచర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామో అదేవిధంగా ఫ్యూచర్ వాలెట్ నుంచి స్పాట్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసేసిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఫ్యూచర్ వాలెట్లోంచి స్పాట్ వాలెట్లోకి అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మనకి ఫ్యూచర్ ట్రేడింగ్ నుంచి మనకి స్పాట్ వాలెట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అనమాట. వీటిని మనం వేరే కాయిన్స్ని కన్వర్ట్ చేసుకుని లేదా కాయిన్స్లో బై చేయొచ్చు, లేదా వేరే ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్యూచర్ ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది క్విజ్ టైప్లో. సో ఈ వీడియో అంతా మీకు చూసినట్లయితే మీకు ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి అర్థమైనట్టు ఉంటుంది. ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఆ తర్వాత మీరు ఈ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలనుకుంది. ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఇంకేదైనా వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.